ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి తోడ్పాటు అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు కోరారు. తెలంగాణ రాష్ట్రాభివృద్దికి సహకారం అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విభజన సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్ చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి రేపు హైదరాబాద్లో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన అబుదబి సంస్థకు చేయూతనిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియా జట్టుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 125 కోట్ల రూపాయల నగదు బహుమతి అందించింది. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సహాయంతో రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రికి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రధానమంత్రికి వివరించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి తోడ్పాటు అందించాలని చంద్రబాబు నాయుడు కోరారు. కీలక రహదారుల మరమ్మతులు, పట్టణ, గ్రామీణ పేదల ఇళ్లు, జల్జీవన్ మిషన్ కార్యక్రమం కింద ఇంటింటికి తాగునీరు సరఫరా వంటి కార్యక్రమాలకు సహకారం అందించాలని కూడా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీని కోరారు. ప్రధానమంత్రితో సమావేశానికి ముందు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో కూడా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న కేంద్ర జాతీయ రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్టంలో అపరిష్కృతంగా ఉన్న పలు జాతీయ రహదారుల నిర్మాణం గురించి చర్చించారు. అనంతపురం అమరావతి, హైదరాబాద్ అమరావతి జాతీయ రహదారి నిర్మాణాలు త్వరితగతిన సాకారమయ్యేలా చర్యలు తీసుకోవాలని నితిన్ గడ్కరీని చంద్రబాబు నాయుడు కోరినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, పలువురు రాష్ట్ర పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్దికి సంబంధించిన అంశాలు, విభజన సమస్యలపై చర్చించినట్లు ప్రధానమంత్రితో సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి పాతికేయులకు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్దికి సహకరించాలని కోరుతూ ఈ సందర్భంగా ప్రధానమంత్రికి వారు వినతిపత్రం అందజేశారు. విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలని కోరామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు వివిధ శాఖల కేంద్ర మంత్రులను కూడా కలుసుకుని వినతిపత్రాలు అందజేశామని రేవంత్ రెడ్డి వివరించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను వేలం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కలరీస్కు కేటాయించాలని కోరామని, రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలని, ఐటీఆర్ ప్రాజెక్టును తిరిగి పునరుద్దరించాలని ప్రధానమంత్రిని కోరామని, ఆంధ్రప్రదేశ్లో విలీనమైన 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని కూడా విజ్ఞప్తి చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని, జిల్లాకు ఒక నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలని, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కూడా విజ్ఞప్తి చేశామని భట్టి విక్రమార్క వెల్లడించారు. విభజన అంశాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రేపు హైదరాబాద్లో సమావేశమవుతారు. విభజన సమస్యలపై చర్చించడానికి ఉభయులం సమావేశమవుదామని చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పరిష్కారం సాధించే దిశగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య ఈ సమావేశం రేపు అధికారికంగా జరగనుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలు 2 రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులతో సమావేశమై దేశం, రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలపై చర్చించినట్లు తెలిపారు. దీనికి చంద్రబాబు నాయుడు బదులిస్తూ వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేసేందుకు తాము సర్వసన్నద్దంగా ఉన్నామని,
ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలు ఉన్నాయని అబుదాబీకి చెందిన MF42 సంస్థ ప్రతినిధులకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిన్న తనను కలుసుకున్న MF42 సంస్థ ప్రతినిధులకు ఆయన ఈ విషయం తెలియజేస్తూ సేవాపరంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా వివరించారు. జినోమిక్స్, పర్యావరణ మెడ్టెక్, బయోటెక్ విభాగాలలో అపారమైన అనుభవం ఉన్న MF42 సంస్థ ప్రతినిధులతో రాష్టంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించామని మంత్రి తెలిపారు. పలు దఫాలుగా సంస్థ ప్రతినిధులతో సమావేశమైన తర్వాత రాష్ట ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటుందని, రాష్ట ప్రభుత్వం తరపున సంస్థకు అన్ని విధాలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చామని సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాలను ప్రక్షాళన చేస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన నేర చట్టాలపై విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో ఆకాశవాణికి సంబంధించిన పార్ట్ టైం కరస్పాండెంట్లకు విజయవాడలో ఈరోజు వర్క్షాప్ జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీ సాయి వెంపాటి పరిచయ వ్యాఖ్యాలతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు స్వాగతోపన్యాసం చేస్తారు. విజయవాడ పోలీస్ కమిషనర్ PHD రామకృష్ణ ప్రధానోపన్యాసం చేస్తారు. అనంతరం రాష్ట ప్రభుత్వ అదనపు అభియోగ సంచాలకులు విశిష్ట అతిథిగా హాజరై నూతన నేర చట్టాలను వివరిస్తారు. ఆ తరువాత అతిథులకు సత్కార కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ రాష్ట కాంగ్రెస్ నాయకులు కె కేశవరావు నిన్న తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన నిన్న రాజీనామా లేఖను ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్కు అందజేశారు. భారత రాష్ట సమితి నుండి రాజ్యసభకు ఎన్నికైన కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరటంతో తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవాలని నిర్ణయించారు. రాజ్యసభ సభ్యునిగా 2 ఏళ్ల పదవీకాలం ఉండగానే కేశవరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరాభివృద్దికి దోహదం చేసే తూర్పు బైపాస్ రోడ్డుకు కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారని విజయవాడ లోక్సభ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న పలువురు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. నితిన్ గడ్కరీతో సమావేశమైన బృందంలో ఉన్న కేశినేని శివనాథ్ ఈ విషయం తెలియజేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి నిడమానూరుకు ఫ్లైఓవర్ నిర్మించడానికి కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతించారని, ఈ అంశాలపై త్వరలో ఆదేశాలు రానున్నాయని శివనాథ్ వివరించారు. క్రికెట్లో T20 ప్రపంచ కప్ సాధించి విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించి బార్బడోస్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన టీమిండియా జట్టుకు దేశ ప్రజలు నీరాజనాలు పలికారు. నేరుగా ఢిల్లీ చేరుకున్న టీమిండియా సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. టీమిండియాలోని ఒక్కొక్క సభ్యునితో ప్రధానమంత్రి ప్రత్యేకంగా మాట్లాడి టీమిండియా సాధించిన ఈ అద్భుత విజయాన్ని ప్రశంసించారు. వారితో ఫోటోలు దిగారు. ఆ తర్వాత టీమిండియా సభ్యులు ముంబై చేరుకున్నారు. ముంబై బీచ్ వద్ద వారికి నగర ప్రజలు ఘనస్వాగతం పలికారు. ముంబై మెరైన్ డ్రైవ్ నుండి వాంఖేడ్ స్టేడియం వరకు టీమిండియా సభ్యుల విజయోత్సవ ర్యాలీ జరిగింది. లక్షలాది మంది ప్రజలు తరలివచ్చి భారీ ఊరేగింపుతో వారిని వాంఖేడ్ స్టేడియంకు తీసుకువెళ్లారు. జై భారత్, జై హో భారత్ అంటూ ముంబై ప్రజల స్వాగత నినాదాలతో నగరం మార్మోగింది. వాంఖేడ్ స్టేడియంలో అశేష ప్రజానీకం మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో క్రికెట్ జట్టు సభ్యులకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 125 కోట్ల రూపాయల చెక్కును అందజేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి తోడ్పాటు అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు కోరారు. తెలంగాణ రాష్ట అభివృద్దికి సహకారం అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విభజన సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్ చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి రేపు హైదరాబాద్లో సమావేశమవుతారు. T20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియా జట్టుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 125 కోట్ల రూపాయల నగదు బహుమతి అందించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.